ఈ దినము ప్రత్యేకముగా దేవుని ఆశీర్వాద కొరకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడనే మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఆయా సమయాల్లో, కష్టతరాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు ఆయనను ఆశ్రయించిన వారికి మేలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఉపకారాలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. వారు అడిగిన వాటికి అన్నిటికంటే, ఊహించిన వాటికి అన్నిటికంటే అనుగ్రహించే దేవుడు. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉన్నదని చెప్పినటువంటి దేవుడు. ఆయన సన్నిధానానికి మనం వచ్చి ఉంటున్నాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన పితరులను ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా, మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారముగా మనకు కూడా వాగ్దానం ఇచ్చి ఆయన నిబంధనలో మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడంట? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట? ప్రతి వారిని దృష్టించి చూస్తూ ఉన్నాడట. ఆయన ఏం మాట్లాడతాడో ఆ మాటే మనకి చాలు. ఆయన చూపే మనకి చాలు. ఆయన చూపు ఎంతో శ్రేష్టమైనది. ఆయన చూపు ఎంతో ఉత్తమమైనది. ఆయన ఒక్కసారి పైకి చూశాడంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా మార్పు చెంది దేవుని కుమారుడిగా చేయబడి, కుమార్తెగా చేయబడి ఆయన వెనువెంటే వెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రియులారా. జక్కయ్య చెట్టు ఎక్కాడంట. ఏ చెట్టు ఎక్కాడట? మేడి చెట్టు ఎక్కాడట. మేడి చెట్టు చూడు మేలుమయ్యుండు, పొట్ట విచ్చు చూడు పురుగులుండు. జక్కయ్య దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? మేడి చెట్టుకి సాదృశ్యంగా ఉన్నాడు. పేరు మాత్రము జక్కయ్య. జక్కయ్య అంటే అర్థము పరిమళుడు అని అర్థం, పరిశుద్ధుడు అని అర్థం. కానీ తనలో అలాంటి పరిశుద్ధత లేదు ప్రియులారా. మేడు చెట్టు చూడటానికి చాలా బాగా ఉంటుంది. మేడు పండు కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని పగలగొట్టి దానిలో ఉన్నటువంటి చూస్తే దాని లోపల ఉండేది ఏంటంట? పురుగులు. అన్ని కూడా పురుగులేనట. అందుచేతనే యేసయ్య ఆ మార్గం గుండా వెళుతూ వెళుతూ, ఆ మార్గం గుండా ఎన్నో చెట్లు ఉండొచ్చు కదా. చెట్లు లేవంటారా యేసయ్య వెళ్ళే మార్గంలో? యేసయ్య వెళ్ళే మార్గంలో ఎన్నో చెట్లు ఉన్నాయి ప్రియులారా. జక్కయ్య అనేకమైన చెట్లను ఎంచుకోవచ్చు. కానీ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడో మనకి వాక్యం ద్వారా బయలుపరచబడతా ఉంది ప్రియులారా. అన్ని చెట్ల మీదకి వెళ్ళకుండగా మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తన జీవితానికి పోల్చబడింది ప్రియులారా. దానికి మేడు చెట్టు కట ఇంకేమున్నాయట? మేడు చెట్టు చూడు మెలిమయ్యిండు, పొట్టవిచ్చు చూడు. ఆ కాయను చూసినట్లయితే పొట్టవిచ్చు చూడు పురుగులుండట. దానికి ముందుగా మేడు చెట్టుకి ఇంకా ఎక్కువ ఏముంటాయట? ఆకులు ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాయలు చూస్తే సుందరంగానే ఉన్నాయి, దాని లోపల చూస్తే పురుగులు ఉన్నాయి. ఆకులు ఉన్నాయి చెట్టు నిండా, కానీ దేనికి సాదృశ్యంగా ఉందని మనం ఆలోచన చేసినట్లయితే ఆకులు ఆచారములకు సాదృశ్యంగా ఉన్నాయి. నీ జీవితాన్ని పోల్చుకొని దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మన జీవితాన్ని పోల్చుకొని చెప్తా ఉన్నాడు ప్రియులారా. నువ్వు పైకి చాలా భక్తిగా కనపడవచ్చు, కానీ లోపల శక్తి లేనటువంటి నీ జీవితం, లోపల పవిత్రత లేనటువంటి నీ జీవితం, పరిశుద్ధత లేనటువంటి నీ జీవితము ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆ చెట్టును చూపిస్తా ఉన్నాడు, ఆ పండును చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఆ పండు పైకి బాగానే ఉంటుంది, దాని లోపల పురుగులు ఉన్నాయి.
నువ్వు పైకి బాగానే కనబడతావు, విశ్వాసిగానే కనబడతావు, కానీ నీ లోపల క్రూరమైన ఏమున్నాయంట? తోడేళ్ళు ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తోడేళ్ళు ఉన్నాయట. కాబట్టి అలాంటి వాటిని తీసివేసుకొని ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు చూసినట్లయితే చెట్టు నిండా ఏమున్నాయట? ఆకులు ఉన్నాయట. జక్కయ్య అనుకోవచ్చు, ఎవరు నన్ను చూడకుండా యేసయ్యని చూడాలని అనుకున్నాడు. ఎవరు చూడరు, ఆ ఆకుల్లో దక్కుని నేను చూస్తాను అనుకున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే జక్కయ్య ఇంటికి రక్షణ రావాలా. అందుచేతనే ఆ మార్గం గుండా బయలుదేరుతా ఉన్నాడు. ప్రియులారా, ఆ మార్గం గుండా చూస్తూ ఉన్నప్పుడు చూసినట్లయితే ఆ చెట్టు వైపు చూశాడు. మేడి చెట్టు తన వైపు చూశాడు. జక్కయ్య చూసినట్లయితే మేడి చెట్టుకి పోల్చబడ్డాడు. తన జీవితంలో, తన బ్రతుకులో అన్నీ మోసకరమైనటువంటి జీవితమే, అంతా దేవునికి విరోధమైనటువంటి జీవితమే, అంతా భయంకరమైనటువంటి లంచగొండితనము, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, మనస్పూర్వకంగా వచ్చి దేవుడు నీ పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని ఉచితమైనటువంటి కృప అని నువ్వు ఎరిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి మనస్పూర్వకముగా ఆత్మచేత నింపబడి దేవుణ్ణి స్తుతించేవారు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఆ విధంగా స్తుతించకపోయినట్లయితే నిన్ను దేనిగా పోలుస్తున్నాడో దేవుడు తెలుసా? నిన్ను ఆకులుగా పోలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆచార రీతిగా వస్తున్నావు, కానీ నిజమైనటువంటి దేవుని ప్రేమ చేత, దేవుని ఆత్మచేత నింపబడి యేసయ్య నన్ను కృప చూపించాడు, నా మీద దయ చూపించాడు, నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించాడు, పాపము నుండి, శాపము నుండి విడిపించాడు, అపవిత్రత నుండి విడిపించాడు, ఆయన రక్తము చేత కడిగాడు, శుద్ధీకరించాడు. ఆయనకు నేను ఏమి చెల్లించి నేను ఆయన రుణము తీర్చుకుంటాను, ఎన్ని చెల్లించినా ఆయన రుణము తీర్చుకోలేనని దేవుని సన్నిధికి వచ్చి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నావా? దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? దేవునికి ప్రియమైన కుటుంబంగా ఉంటున్నావా? దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా ఉంటున్నావా? నీవున్నట్లయితే దేవుడు దీవించే దేవుడు. నీవున్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీ బిడ్డలను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే యేసయ్య మనుషులను చూస్తా వెళ్ళేటటువంటి ఆ యేసయ్య జక్కయ్య వైపు చూశాడు, పైకి చూశాడు, ఒకే చూపు చూశాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఒక్కసారి చూస్తే చాలు. యేసయ్య కనుదృష్టి నీ మీద, నా మీద పడిందంటే బండలాంటి హృదయం, మొండి హృదయం పగిలిపోయి దానిలో ఉన్నటువంటి పురుగులన్నీ బయటికి వెళ్ళిపోయి పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, శుద్ధినిగా చేసి దేవుని ఆత్మచేత నింపి దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడతాం. కాబట్టి యేసయ్య ఒక్కసారి అట్లా చూశాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మన మధ్యలో ఉండి మనందరినీ కూడా చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. జక్కయ్యను చూసిన యేసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఏడి నా వైపు చూస్తున్నాడా అని అనుకోవచ్చు. ఒక్కసారి నీ దృష్టించి చూడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నా వైపు చూస్తూ ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు, మనందరి వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎలాంటి వారో ఆయనకు తెలుసు, ఎవరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు. ఆచారాలుగా వచ్చారా, ఆకులు ధరించుకుని వచ్చారా, మేడిపండిలాగా వచ్చారా, ఏ విధంగా వచ్చారో దేవునికి తెలుసు. జక్కయ్య ఎలాంటి వాడో దేవునికి తెలుసు, తన పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. అక్కడికి వచ్చిన వెంటనే ఒక్కసారి ఆయన వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దృష్టి ఆయన మీద పడిన వెంటనే ఆయన ఒక్కటే మాట మాట్లాడాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరామ్మో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్వరగా దిగిరా, నేను ఈ దినాన నీ ఇంట చేరవలసినటువంటిది ఉన్నది.
నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ధన్యత నీ కుటుంబంలో ఉందా? అలాంటి ధన్యత నీ కుటుంబంలో ఉందా? అలాంటి భాగ్యము నీ కుటుంబంలో ఉందా? నీ బిడ్డలకు ఉందా? నీ సంతానానికి ఉందా? ఆ విధంగా ఉన్నట్లయితే జకరయ్య దేవుని చేత ఆశీర్వదించబడతా ఉన్నాడు. జకరయ్య దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు. గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో యేసయ్య, జక్కయ్య త్వరగా దిగిరి అమ్మన్నప్పుడు జక్కయ్య యేసయ్య మాట విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మాట వినటమే కాకుండా ఆ మేడి చెట్టు నుండి కిందికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా యేసయ్యను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్ళి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, ఎక్కడ ఉంటే అక్కడ క్షేమము, ఎక్కడ ఉంటే అక్కడ కాపుదల. ఆరాధనకు ముందు చిన్న సాక్ష్యాన్ని విన్నాను. తనే సాక్ష్యం చెప్పాలి లెక్క ప్రకారంగా. సాక్ష్యం చెప్పండి బాబు అంటే దేవుడు చేసిన మేలును సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతా ఉంటాం. దేవుని ఆత్మచేత నింపబడి కరుణ నన్ను సజీవుడిగా ఉన్న దేవునికి స్తోత్రం అంటే చాలు సాక్ష్యం అంటే అని చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి బైక్ మీద వెళతా ఉన్నాడట. సడన్గా ఇంకొక బైక్ అడ్డం వచ్చిందంట. ఆ బైక్ మీద నుంచి కింద పడ్డాడట. ఆ వెనకున్నటువంటి బైక్ అతను చిత్తన గుద్దాడట. అతను కింద పడ్డాడట. అతనికి భయంకరమైనటువంటి దెబ్బలు తగిలియట. ముందున్నటువంటి వ్యక్తికి దెబ్బలు మాత్రము తగలలేదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? అతను ఎవరు అనుకుంటున్నారా? ఎక్కడున్నాడు అనుకుంటున్నాడా? ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎవరు ఆయన? ఎవరో కాదు, ఇక్కడే ఉన్నాడు. మన యేసయ్య ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తనను కూడా చూస్తున్నాడు. ఎందుకు సాక్ష్యం చెప్పలేదు? ఎందుకు మేలు చేశాడు దేవుడు? ఎందుకు ఉపకారం చేశాడు దేవుడు? ఎందుకు నిన్ను భయంకరమైన స్థితి నుండి తప్పించాడు దేవుడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తనను మాత్రమే కాదు, నన్ను చూస్తూ ఉన్నాడు. నన్ను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న వారందరినీ చూస్తున్నాడు. ఉన్నవారిని మాత్రమే కాదు, ఇంకెవరిని చూస్తున్నాడట? చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ జక్కయ్య బహు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య దిగిరి అన్నాడు. ఎందుకు ఎవరు ఆ వ్యక్తి? సాక్ష్యం చెప్పిన వ్యక్తి అని అడుగుతున్నారా? దేవుని ఆత్మ దర్శించి 5 నిమిషాల్లో బయటకు వచ్చి సాక్ష్యం చెప్తాడు వాక్యం అయ్యే లోపల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఎవరి వైపు చూస్తున్నాడు? అతని వైపు కూడా చూస్తూ ఉన్నాడు. అందరి వైపు చూస్తూ ఉన్నాడు. నీ వైపు నా వైపు చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఒక్కసారి మన వైపు చూశాడంటే చాలు. నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడు దీవించాలని, ఆ దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశతో మన మధ్యలోనికి వచ్చాడు. ప్రియులారా, ఆయన నిన్ను చూస్తా ఉన్నటువంటి దేవుడు, మనందరినీ పరిశీలిస్తున్నటువంటి దేవుడు, ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తున్నటువంటి దేవుడు. కానీ నీవు నేను చేయవలసింది ఏంటంటే, మేడి పండిలాగా నువ్వు ఉండకూడదు. మేడు చెట్టుకున్నటువంటి ఆకులు ధరించుకొని నువ్వు ఉండకూడదు. సంఘములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నిన్ను దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో, దేని యందు నిన్ను ఉంచెనో దానిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుడు గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. బండలాంటి హృదయాన్ని, మొండి హృదయాన్ని, పగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి నీ హృదయాన్ని ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి గొప్ప శక్తిని నీలో ఉంచాలని, గొప్ప ప్రభావము నీలో ఉంచాలని, గొప్ప మేలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇదేనా మన మధ్యలో ఉండి
ఆయన జక్కయ్యను చూస్తా ఉన్నాడు దేవుడు. జక్కయ్యని దిగిరామన్నాడు. ఆయనని ఇంటికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. జక్కయ్య నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు దేవుడు, ఇదిగో నీవు నీ హృదయం అనేటటువంటి దాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో, మేడు పంటి లాంటి హృదయాన్ని నువ్వు కడుక్కో, శుద్ధీకరించుకొని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన నీ ఇంటిలోనికి వస్తే, నీ కుటుంబంలోనికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే, ఎక్కడ చూస్తే అక్కడ సంతోషం, ఎక్కడ చూస్తే అక్కడ ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ జన సమూహమట గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా ఆయన వెంబడిస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుడు మన మధ్యలో ఉండి, ఆయన పరిశుద్ధుడైగా మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటే, ఆయనతో పాటు కోట్ల కొలది దేవదూతల సమూహము వెంబడిస్తూ పైన కింద ఆయన మహిమతో నింపబడి, ప్రభావముతో నింపబడి మన మధ్యలో ఉంటే మనందరికీ కూడా ఎంత సంతోషమో, ఎంత ఆనందమై ఉంటున్నదో ప్రియులారా. ఈ దినము జక్కయ్యకి ఇచ్చినటువంటి సంతోషాన్ని, తన కుటుంబానికి ఇచ్చినటువంటి సంతోషాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుచేతనే నీ ఇంటిలో ఉన్నట్లయితే, నీ గృహంలో ఉన్నట్లయితే, మన ఇంటిలో ఉన్నట్లయితే, మన దగ్గర ఉన్నట్లయితే, దేవుడు మన ఇంటిని, మనల్ని కూడా, మన బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని సన్నిధికి వచ్చాం మనం, ఆ దేవుని దగ్గరికి వచ్చాం మనం ప్రియులారా. ఎందుచేతనంటే మనము నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. జక్కయ్య నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. తన కుటుంబం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. జక్కయ్య ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని ఆ చెట్టు కిందకి దిగి అక్కడే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోలేదు. కానీ జక్కయ్యను వెంట పెట్టుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా మనము కూడా మన ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన తోడు అని ప్రమాణము చేశాను. దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడట. ఏమని ప్రమాణం చేశాడు? ఏం ప్రమాణం చేశాడు? ఏం మేలు పొందుకున్నాడు? ఏ దీవెనలు పొందుకున్నాడు? ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడు? జక్కయ్య చూసినట్లయితే, జక్కయ్య దేవుని యేసయ్య ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినం ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. నరుల కష్టార్జితం వలన ఆ ఐశ్వర్యము గొప్పది కాదు అని దేవుని వాక్యములో చెప్పబడింది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ప్రయోజనకరముగా చేయాలంటే, జక్కయ్య విన్నట్లుగా యేసయ్య మాట ఈ రోజు నుండి నువ్వు దేవుని మాట వినాలా? అబ్రహాము విన్నట్టుగా ఈ రోజు నుండి నువ్వు దేవుని మాట వినాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా? దేవునికి విధేయత కలిగి ఉండాలా? దేవుని బిడ్డలుగా జీవించాలా? మందిరంలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సాక్షి బిడ్డగా ఉండి దేవుని మహింపరిచే విధంగా, ఘనపరిచే విధంగా ఉన్నట్లయితే, దేవుడు నీతో వాగ్దానం, నాతో వాగ్దానం చేసేది ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ ఆశీర్వాదము నీకు కావాలి, ఆ దీవెన మనకు కావాలా, ఆ యొక్క ఫలితం మనకు కావాలి ప్రియులారా. ఆ దీవెనలు తీసుకుని వెళ్ళాలా? జక్కయ్య
ఆ దీవెనను తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ప్రియులారా. ఈ దినాన్ని కూడా మనము ఆ దీవెన ఆశీర్వాదము తీసుకుని వెళ్ళాలని ప్రభుని బట్టి మిమ్మలను పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎందుకు దీవించబడ్డాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడని ఒక మాటలో చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము అబ్రహాము నా మాట విని, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గాయకొనునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మొదటిగా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి అబ్రహాము చేసినటువంటిది ఏమిటంటే దేవుని మాట విన్నాడు ప్రియులారా. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు ప్రియులారా. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన మాట వినాలా, ఆయన నిబంధనను గైకొనాలా, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలా. నీవైనా నేనైనా మనమైనా ఎవరైనా కానీ దేవుని మాట విన్నట్లయితే ఆ కుటుంబము దీవించబడుతుంది. దేవుని మాట విన్నట్లయితే ఆశీర్వదించబడతాం. చిన్నవారినేమి పెద్దవారినేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు. ఆయన మాట తప్పని మార్పు లేని దేవుడు అయింటున్నాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. జక్కయ్యను చూసినటువంటి దేవుడు, జక్కయ్యతో పాటు తన ఇంటికి వెళ్ళినటువంటి దేవుడు ఈ దినాన్ని కూడా నిన్ను నన్ను చూస్తూ ఆయన నిన్ను నన్ను దీవించాలని, ఆశీర్వదించాలని మనకి హెచ్చరిక చేసేది ఏంటంటే అబ్రహామును చూపిస్తా ఉన్నాడు. అబ్రహాము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ ఆశీర్వాదం ఎట్లా వచ్చిందంటే అబ్రహాము దేవుని మాట చదవమా. అబ్రహాము ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గాయకొనుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఆ మాట విన్నాడు కాబట్టి దేవుడు బహుగా దీవించాడు, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అదే ఆదికాండములో 22వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. దేవునికి మహిమ గాక. హల్లెలూయ. మరియు నీవు నా మాట వినినందున నీ సంతానము ద్వారా భూలోకమంతా మనుషులందరూ కూడా ఏం చేయబడతారట? ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ప్రతి వారిని దీవించాలని, ప్రతి వారిని ఆశీర్వదించాలని, ప్రతి వారికి మేలు చేయాలని, ప్రతి వారికి ఉపకారం చేయాలని, ప్రతి వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యం చేయాలని, కుటుంబంలో ఉన్నటువంటి బాధలను, వేదనలను, ఇరుకులను, ఇబ్బందులన్నిటిని కూడా తీసివేసి శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము, ఆనందము నీ కుటుంబంలో కలుగు చేయాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉండి నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకొని మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మనకిచ్చిన సమస్తము కూడా సంతోష ఆనందముతో మన జీవితకాలం అంతయు, మన బ్రతుకు దినములన్నీ కూడా సంతోషించి, ఆనందించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన మహింపచ్చి, ఆయన ఘనపచ్చి, కృపాక్షేమములతో మనమందరం కూడా నిత్యము ఆయన స్తుతించేలాగిన మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను అని చెప్తున్న దేవుడు, జక్కయ్య మేడు చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య వైపు చూసిన ఆయన నీ చూపుతో తనను మార్చి, తన బ్రతుకును మార్చి, తన జీవితాన్ని మార్చి, తన గృహంలో గొప్ప రక్షణనిచ్చిన ఆయన
అయా నీ సాక్షిపిడిగా నిన్ను మహింపచ్చే విధంగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. అదేవిధంగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అయా ఇస్సాకు యాకోబు దేవుణ్ణి ఆశీర్వదించినట్లుగా ప్రభువా మీ మహాకృప నా మీద మా మీద ఉంచి మాకు కూడా ప్రభువా మీరు మమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మీరు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ నిబంధనతో నింపి మీ మాట వినేవారిగా చేసి మేము దీవించబడే వారిలాగా ఆశీర్వదించబడే వారిలాగా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.